సంగతి నాకేం బావు, నా దారి నేను పోతాను. అయ్యా మూడు మాట్లాడము, నేను ఇప్పుడు స్నానము చేయలేను. బావో దూరంగా ఉండాలా? అవునయ్యా. నువ్వు ఓడిపోవు. నేను బ్రాహ్మణుడను. మరి నువ్వు నేను దూరంగా ఉంచి నువ్వు నన్ను ముట్టుకుంటూ నువ్వు స్నానం చెయ్యాలా? అవును కదా. అంతే, ఎవరో వాళ్ళు ముట్టుకుంటే కానీ స్నానం చేయవు. అలాగేమి కాదయ్యా, నీవు కడజాతివా నువ్వు కావునా నిన్ను ముట్టుకుంటే నేను స్నానము చేయాలి. అవును. పెరిగినదండో పెద్ద కులమండి, ఎరబో సంగతి కొరుకునేదండి. పెరిగినదండో ఎరబాహు సంగతి ఇరుకునేదండి. యాద పురాణాలు చదివిన పురాణాలు చదివిన బాబలకి ఏది రమ్మను నాతో తాగమను, తాగి ఊపు గాయమును ముక్క దచ్చమును తోలు రాగమును చెప్పులు కొట్టాల అని చేత వేగనయ్య పెరిగినదండో పెద్ద కులమండి, ఎరబాహు సంగతి మీ తిరుపునేదండి. బామ్మదే వేద పురాణాలను అభ్యసించిన సబ్రాహ్మణులను నీవు చేసే పనులన్నీ చేయమంటున్నావా? వాళ్ళకి ఏమిటంటే అంత కర్మ ఏమన్నావు? బామ్మరిది. బామ్మరిది బామ్మరిది మీ పాపిన వాళ్ళందరూ నా బామ్మద్దులే. అదేమిటయ్యా? కమసాలు వెళ్ళి మాతుకోలు మళ్ళీ వసిష్ఠోలు పెళ్ళి మీ పాపిన వాళ్ళ తల్లి. అర్థం కాలేదు. కమసాలు వెళ్ళి మాతికోలు మళ్ళీ వసిష్ఠోలు పెళ్ళి మీ బాపిన వాళ్ళ తల్లి. అర్థం కాలేదంటే మళ్ళీ తిరిగి అదే చెప్పమని కాదు, అయితే వివరంగా చెప్పమని. సరే, అరుందుతా మీవులమ్మా మీ ఇంటి ఆడపడచ్చు కదా. మరి వసిష్ఠులలో మా కులగురువు అయితే మరి పెళ్లి చేసుకోలేదేటి? ఆ పెళ్లి అదంతా పెద్ద చరిత్ర, కానీ అది నీకు ఇప్పుడు అనవసరం. సరే గాని నీ పేరేటన్నావో? నా నామధేమ నక్షత్రకుడు. నాకు ఈ ఊర్లో ఏరుబో అంటారు, మా రాజుగారు మాత్రము ఏట్లీరిగా అంటారు. ఎందుకో తెలుసా? ఎవరు తల తీసేమని తీసేయడమే నా పని. అని చేత నువ్వెందుకు వచ్చినావు నీ కాబట్టి నీ ఎవ్వరి మీద చెప్పే. అలాగడగో చాలా బాగుంది. ఈతడు నేను వెక్కిరించుచున్నాడు. ఎక్కిరిస్తానువా? వెక్కిరించడము కాదయ్యా, విగ్రహించడం అనగా అమ్ముచున్నాను. ఇటు మనిషికి మనిషి అమ్మేస్తానువా? ఊరి నాయను మహాప్రమాదకరమే ఎతగాడు, మనిషికి అమ్మేస్తాడట. ఈ ఊర్లో ఎంతమందికి అమ్మేస్తాడు? బావా నిన్ను అమ్మేస్తాను రావయ్యా. నన్ను నీవెందుకు అమ్ముతావు? నువ్వెందుకు అమ్ముతావు? మా గురువు గారు గుణగ్రస్తుని ఒకటి ఈతడిని నేను అమ్ముచున్నాను. ఊరి నాయన ఇతడే ప్రమాదకరం అంతే. ఇతడికి ఒక గురువు అట. వీళ్ళిద్దరు కలిపి మన ఊర్లో ఎంతమందికి అమ్మేస్తారు? ఆడెవడు బాబు? అతను విశ్వామిత్ర మహర్షి. బాగా యాదకి తెచ్చినాడే, లేకపోతే నేను వచ్చిన పని మర్చిపోదు. అతగాడే కదా నన్ను కూడా ప్రయోగించినది. నా ప్రయత్నం నేను చేసేదా? బావా అతగాడిని నేను కొలితును వెళ్ళిపోతావు కదా? ఖచ్చితంగా.
వెళ్ళిపోతావు. ఆ, నేను కొనినట్టు నువ్వు వెళ్ళిపోయా. నేను అమ్మేసినట్టే. కొనినట్టే అమ్- ఆ, కొనినట్టే. మరి ధనము? దానమా? ఆ, నువ్వెంత అడిగితే ఏమిటి? నువ్వెంత అడిగితే నేనంత ధనం అడిగితే అంత ఇచ్చేస్తాను బాబు. ఓహో, ఇచ్చేస్తాను అంటున్నావా? ఆ. అయితే ధర చెప్పమంటావా? చెప్పే, అర్థమైనట్టు చెప్పే బాబు. సరే అయ్యా,